వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆల్రెడీ ముందు వీడియోలో అప్లోడ్ చేసిన దానికి కంటిన్యూషను 9/8/2022లో షిఫ్ట్ 1లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అనేవి. సో ఈ వీడియోతో మ్యాథ్స్ బిట్స్ కంప్లీట్ అవుతాయి. ఏ కామా బీలు వియుక్త సమితులైతే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? వియుక్త సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకి ఇక్కడ అడిగింది ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి 5 అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, బాహులకు వినియోగించే దత్తాంశము సంఖ్యాత్మక దత్తాంశము మరియు వివరణాత్మక దత్తాంశం ఈ రెండు కూడా వస్తాయి. సో ఆప్షన్ 1 and 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 and 2 రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్, ఒక అంక శ్రేణి 21, 18, 15 ఎక్సెట్రా సో ఆన్లో tn ఈక్వల్ టు -81 అయిన n వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి అంక శ్రేణి 21, 18, 15 ఎక్సెట్రా సో ఆన్ tn ఈక్వల్ టు -81. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ పదం ఏంటి? ఏ ఈక్వల్ టు ఫస్ట్ పదం, మొదటి పదం ఏ ఈక్వల్ టు 21. సో డిఫరెన్స్ చూస్తాం. డిఫరెన్స్ ఎంత? 18 - 21 అంటే -3 వచ్చింది డిఫరెన్స్. సో ఈ రెండింటికి మధ్యన తేడా. నెక్స్ట్, ఏ పవర్ n ఎంత ఇచ్చారు మనకి? -81 ఇచ్చారు. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే tn అన్నా an అన్నా మనకి సేమ్ ఒకటే. సో an ఈక్వల్ టు a + n - 1 ఇంటూ d. సో an అంటే ఎంత ఇక్కడ? -81 ఈక్వల్ టు 21 + n - 1 ఇంటూ d అంటే -3 చేస్తే మనకి ఇక్కడున్న +21 అనేది ఈక్వల్టీ వద్దకు వస్తే ఏమవుతుంది? -21 అవుతుంది. -81 - 21 ఈక్వల్ టు -3n ప్లస్ -3. సో దీన్ని కూడా మనం ఈ +3ని తీసుకొస్తే ఏమవుతుంది? -81 - 21 -3 ఈక్వల్ టు -3n. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 105 వచ్చింది. 105 అంటే ఇది అన్నిటికీ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి -105 ఈక్వల్ టు -3n. సో ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. n ఈక్వల్ టు n ఇక్కడ ఉంచేసి దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? 105/3 కాబట్టి 3 అనేది 105లో 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి n ఈక్వల్ టు 35. సో n వాల్యూ ఎంత? 35. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, 3x² - 4y² + 5x + 20 నుండి ఏవి తీసివేస్తే -x² - y² + 6xy + 20 వస్తుంది అన్నారు. సో మనకి ఏవి తీయాలో తెలియదు కాబట్టి దీన్ని x అనుకుంటే ఈ సమాసం నుండి xని తీసేస్తాం. సో 3x² - 4y² + 5x + 20 - x ఈక్వల్ టు ఇది వస్తుంది అన్నారు కదా. సో -x² - y² + 6xy + 20 వేసుకుంటాం. సో ఇక్కడ ఉన్న ఈ -x అంటే ఇది ఒక వేరియబుల్. సో క్వశ్చన్ మార్క్ అనుకో, ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసుకున్నా పర్వాలేదు. సో తెలియని దాన్ని మనం కూడా క్వశ్చన్ మార్క్ కింద పెట్టుకోండి. ఎందుకంటే ఇది x అంటే మళ్ళీ ఇక్కడ వేరియేషన్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇది క్వశ్చన్ మార్క్ కింద పెట్టుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ని ఇటు తీసుకొచ్చి ఈ వాల్యూని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉన్న చోటల్లా ప్లస్ అవుతుంది. సో ఈక్వల్ అవతలకి వస్తే ఇక్కడున్న వాల్యూస్ అంటే మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ మారుతాయి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ని ఇటు తీసుకొస్తే 3x² - 4y² + 5x + 20 + x² ఏమవుతుంది? -x² ఏమవుతుంది? +x² అవుతుంది. -y² + y² + 6xy - 6xy అవుతుంది. +20 - 20 అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ అలా ఉంచుకోవాలి. ఇక్కడ 3x² ఉంది, ఇక్కడ x² ఉంది. సో 4x² అవుతుంది. సో 4x² వచ్చింది మనకి. -4y² ఉంది, ఇక్కడ +y² ఉంది. సో మైనస్లోంచి ప్లస్ తీసేస్తాం కాబట్టి -4 + 1 అంటే -3y². సో y² వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ -20 + 20 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ +5xy ఉంది, ఇక్కడ -6xy ఉంది. సో 5 - 6 అంటే -xy. సో వచ్చింది మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 4x² - 3y² - xy ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 1/1 + a పవర్ n - m + 1/1 + a పవర్ m - n వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుంటే దీన్ని ఏ విధంగా చేయొచ్చు? ఇది
ఈ రూపంలో ఉంది. ఏ పవర్ ఎన్ మైనస్ ఎం అంటే ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్. సో అదేవిధంగా ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. ఈ వాల్యూస్ని మనం ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1/1 ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ప్లస్ 1/1 ప్లస్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. సో మనకి ఇక్కడ ఎల్సిఎం కడితే, దీనికి ఎల్సిఎం కడితే ఈ 1కి ఇక్కడ ఏ పవర్ ఎం ఉంది. సో ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ అవుతుంది. ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ప్లస్ 1 ఏ పవర్ ఎన్. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఎల్సిఎం కడితే ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎం అవుతుంది. ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. సో ఇక్కడున్న ఏ పవర్ ఎం అనేది పైకి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్. సో ఇక్కడ మనం ఇది ప్లస్ వాల్యూనే ఉంది కాబట్టి ఇది ఇక్కడ రాసిన ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎందుకంటే మనకి ఎల్సిఎంకి కన్ఫ్యూజన్ రాకూడదు కాబట్టి. సో ఇక్కడ సేమ్ డినామినేటర్లో సేమ్ ఉన్నాయి. ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ ఏ పవర్ ఎంని యాడ్ చేసేస్తే ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ అవుతుంది. సో ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ అంటే వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. పైన న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో వాల్యూ మనకు 1 వచ్చింది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, 2 చరరాశుల రేఖీయ సమీకరణంలో x ఈక్వల్ టు y అక్షం సమీకరణం. రెండు చరరాశుల రేఖీయ సమీకరణాలలో x అక్షంపై సమీకరణం ఏమవుతుంది? y ఈక్వల్ టు 0 అవుతుంది. x అక్షంపై సమీకరణం y ఈక్వల్ 0 అవుతుంది. y అక్షంపై సమీకరణం x ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, 0,3 0 0 మరియు 4,0 బిందువులచే ఏర్పడు త్రిభుజ వైశాల్యం ఎంత? సో త్రిభుజ వైశాల్యం ఫార్ములా డెల్టా ఈక్వల్ 1/2 ఇంటూ, సో ఇక్కడ మనకి 3 ఇచ్చారు కాబట్టి మూడు బిందువులు ఇచ్చారు. అంటే x1 y1 x2 y2 x3 y3 ఇచ్చారు కాబట్టి సో 1/2 ఇంటూ డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇక్కడ మనకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0తో ఇక్కడున్న వాల్యూని మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో ఇక్కడున్న వాల్యూ కూడా 0తో మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. మనకి మిగిలిందల్లా 1/2 ఇంటూ 4 3 జర్ 3 మైనస్ 0 అంటే ఎంత? 3 కదా. 4 3 జర్ ఎంత? 12. అంటే 1/2 ఇంటూ 4 3 జర్. సో 1/2 ఇంటూ 12 అవుతుంది. 2 అనేది 12 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి త్రిభుజ వైశాల్యం ఎంత వచ్చింది? 6 యూనిట్స్ వచ్చింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, x,7 మరియు 1,15 బిందువుల మధ్య దూరం 10 అయిన x విలువ ఎంత? సో మనకి బిందువుల మధ్య దూరం ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, దూరం ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. 10 యూనిట్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ రూట్లో ఉంది కాబట్టి ఈ వాల్యూని బోత్ సైడ్స్ స్క్వేర్స్ చేస్తే ఏమవుతుంది? రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇరువైపులా వర్గం చేస్తే మనకి ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఇక్కడ ఏమవుతుంది? 10 స్క్వేర్ అవుతుంది. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్, సో ఇక్కడ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే x1 y1 x2 y2 కాబట్టి 1 మైనస్ x1 అంటే x2 అంటే ఎంత? 1 కదా. 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100. సో 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 15 మైనస్ 7 అంటే ఎంత? 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100. సో దీన్ని మనకి 1 మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 8 8 జర్ ఎంత? 64 కదా. 100 మైనస్ 64. సో 100 నుంచి 64 తీసేస్తే 36 వస్తుంది. 1 మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ x హోల్ స్క్వేర్. సో ఇది హోల్ స్క్వేర్. 1 మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36. సో అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అవుతుంది. సో 1 మైనస్ x ఈక్వల్ టు 36కి రూట్ ఎంత? ప్లస్ ఆర్ మైనస్ 6 వేసుకోవాలి. సో వేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి -6 తోటి ఒకసారి +6తో చేస్తే మనకి -6 వేసుకున్నాం. ఇక్కడ -x ఈ మైనస్ +1 అనేది ఇటు వస్తే ఏమవుతుంది? -1 -6. సో x ఈక్వల్ టు -x ఈక్వల్ టు -7 వచ్చింది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 7 వచ్చింది.
సో ఇంకొకటి +6 తీసుకుంటే 1 - x = +6, -x = 6 - 1, -x = 5. సో x = -5 వచ్చింది. సో -5 వాల్యూని మనం కన్సిడర్ చేయం కాబట్టి ప్లస్ వాల్యూని తీసుకుంటాం కాబట్టి x = 7. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఒక కాయిన్ 4040 సార్లు ఎగురవేయగా 2048 సార్లు బొమ్మపడగా బొమ్మపడు సంభావ్యత ఎంత? సో సంభావ్యతకి ఫార్ములా ఏంటి? అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. సో అవంతా రాయాల్సిన అవసరం లేదు. అనుకూలము బై మొత్తము అంటే మనకి ఎన్నిసార్లు అయితే పడిందో, ఎన్నిసార్లు ఎగురవేస్తే ఎన్నిసార్లు పడిందో ఇది అనుకూలం అవుతుంది. సో ఇది మొత్తం అవుతుంది. సో మొత్తం అప్పుడు ఏమవుతుంది? సంభావ్యత అనుకూలము బై మొత్తము అంటే 2048/4040. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎప్పుడు కూడా 1 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో ఇక్కడితో టెట్ పేపర్లు 2022 ప్లస్ 2024లో ఉన్న పేపర్ 2 సంబంధించిన బిట్స్ అన్నీ మ్యాథ్స్ బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో వీడియో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి.